రంగారెడ్డిలో 300 ఎకరాల ఎన్టీఆర్ ఫామ్ హౌస్‌ని చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల రంగారెడ్డిలో 300 ఎకరాల ఫామ్ హౌస్‌ని కట్టారట. ఆ ఫామ్ హౌస్‌లో ఎంతో చక్కటి పంట పొలాలతో పాటు పశువులను కూడా ఆయన పెంచుతున్నారు. తీరిక సమయంలో ఎన్టీఆర్ అలాగే లక్ష్మీప్రణతి ఇద్దరు వెళ్లి అక్కడ వ్యవసాయం కూడా చేస్తారని తెలుస్తోంది. వీకెండ్ అగ్రికల్చర్ లాగా వాళ్ళందరికీ సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఈ విషయం తెలుసుకొని ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో షాక్‌లో ఉన్నారు. కాబట్టే వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో షాక్ అవుతున్నారు. కాబట్టే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు వైరల్ అవుతోంది. ఏది ఏమైనా వీటికి సంబంధించిన విషయాలు మాత్రం అభిమానులు షేర్ చేస్తూ నిజంగా ఇలాంటి విషయాల పట్ల చాలా షాకింగ్‌గా ఉంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ఈ 300 ఎకరాల ఫామ్‌ని ఒక్కసారైనా చూడాలనుకుంటూ చెప్తున్నారు. సెలబ్రిటీస్ కూడా చాలామంది చిరంజీవి వీళ్ళందరూ కూడా అప్పుడప్పుడు ఆ ఫామ్ హౌస్‌కి వెళ్తుంటారని సమాచారం. ప్రశాంతమైన వాతావరణంలో 300 ఎకరాలలో చుట్టుపక్కల ఎటు చూసినటువంటి పచ్చటి పొలాల మధ్య చాలా ప్రశాంతంగా ఉంటుందట. ఎన్టీఆర్ దీనికోసం భారీగానే కోట్లు ఖర్చు పెట్టి తయారు చేయించారని తెలుస్తోంది. అంతేకాకుండా ఇక ఎన్టీఆర్ అప్పుడప్పుడు వాటి దగ్గరికెళ్ళి ఎంతో ప్రశాంతంగా తను కూడా రెస్ట్ తీసుకుంటూ ఉంటారట. బిజీయెస్ట్ లైఫ్‌లో ఈ ఫామ్‌లో టైమ్ స్పెండ్ చేయడం ఎన్టీఆర్‌కి, ప్రణతికి చాలా ఇష్టమని చెప్తున్నారు.